మామిడి బాబు అనే చిన్న పొట్టిగా ఉన్న మామిడి పండు ఉండేవాడు. కాని తను తిన్నదాన్ని ఎవ్వరికీ పంచిపెట్టడు. కాకి, గిల్లి, బన్నీరాజు అందరూ పార్కులో ఆడుకుంటున్నారు. వాటికి చాలా ఆకలి వేసింది. మామిడి బాబు రుచికరమైన జ్యూస్ తీసుకుని వచ్చాడు. మామిడి బాబూ, కొంచెం జ్యూస్ ఇస్తావా? లేదు, ఇది నాది, నాకే కావాలి. అందరూ బాధతో దూరంగా వెళ్ళిపోయారు. పంచుకుంటే సంతోషం రెండింతలవుతుంది. పంచుకుంటే సంతోషం రెండింతలవుతుంది. మామిడి బాబు ఆలోచించాడు. స్నేహితులు ఉండటం మంచిదే కదా. రండి, మనం జ్యూస్ పంచుకుందాం. అందరూ ఆనందంతో జ్యూస్ తాగారు. వాళ్ళు డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. పంచడం అంటే ప్రేమ.